శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా పెద్దలు రాజమౌళి గుప్తా గారు, ఎమ్మెల్సీ వాణీదేవి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రత్యేకంగా ఈరోజు వైశ్య ఫెడరేషన్ ద్వారా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు ఈ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవాన్ని ఈరోజు జరుపుతున్నారంటే మనందరం కూడా మహిళా తల్లులందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు నిజంగా మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనడానికి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. నాకు మొన్ననే చాలామంది మా అక్క చెల్లెళ్ళు మేము మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నాము, మా దగ్గరికి మీరు రావాలి అన్నప్పుడు మీ కార్యక్రమానికి ముందు మహిళా దినోత్సవం జరుపుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మహిళా తల్లులందరూ ఒక చైతన్యంతో, ఒక చైతన్యవంతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారంటే మీరు అనుకున్నది సాధించడానికి ఏదైనా చెయ్యగలుగుతారు, ధైర్యంగా ముందుకు రాగలుగుతారు అనేదానికి మీ యొక్క మీరందరూ ఇక్కడ రావడమే నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఏది ఏమైనా మీరందరూ కూడా ప్రత్యేకంగా నాకు వైశ్య సోదరులన్నా, వైశ్య సంఘాలన్నా, వైశ్య ఫెడరేషన్ అన్నా, నేను రోషయ్య గారితో ఈరోజు మన మధ్యలో లేడు, కానీ రోషయ్య గారు అష్టలక్ష్మి దేవాలయం వైశ్యులు నిర్మించినటువంటి దేవాలయంలో ఆ రోజు ఆ భూములు ఇవ్వడానికి నేనే ఎమ్మెల్యేగా ముందుగా ఉండి ఈ రోజున్న అష్టలక్ష్మి టెంపుల్ కానీ ముందున్నటువంటి గ్రౌండ్ కానీ ప్రభుత్వంతో కొట్లాడి వైశ్య సోదరులు అడిగినప్పుడు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఒక బ్రహ్మాండ